హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల కంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు ఓడిపోతే ఆ జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది, గెలిచిన జట్టు క్వాలిఫై 2కు క్వాలిఫై అవుతుంది. అయితే ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు ఓడిపోతే ఆ జట్టుకి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. గెలిచిన జట్టు మాత్రం అయితే క్వాలిఫై 2కు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ చాలా పటిష్టంగా తీసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో ఇరు జట్లు మాత్రం అయితే సూపర్ సక్సెస్గా రావడం జరిగింది. రెండు జట్లు ఒక టైమింగ్లో రాణించడానికి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకొని రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకొని రావడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వరుస 8 విజయాలతో 16 పాయింట్లతో 3వ స్థానంలో ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి అదేవిధంగా మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి 7 విజయాలతోనే 4th పొజిషన్లో ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ కారణంగాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే క్వాలిఫై అవడం జరిగింది ప్లే ఆఫ్ మాత్రమైతే. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి ప్లే ఆఫ్ అధిగమించి టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా లేక రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై అయ్యి కప్పు గెలుస్తుందా అనేది అయితే చూడాలి. అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి చూసుకుందాం. మొట్టమొదటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ హాఫ్లో పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. గోడ కుట్టిన బంతి ఎలా రిటర్న్ అవుతుందో మరి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 రేంజ్లో రావడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో ఒక గెలుపుతో వరుస 6 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి వరుసగా 6 మ్యాచ్లు గెలవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. వరుస విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోర్మీన ఉందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పైన 27 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో ఎస్ దయాల్, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి ఫ్యాట్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ సూపర్గా రాణించడం జరిగింది. అదే పర్ఫార్మెన్స్ మాత్రమైతే రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో సేమ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తే మాత్రం ఈజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫై 2కి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో ఫ్యాట్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్ వంటి ప్లేయర్స్ మాత్రం బ్యాటింగ్ పొజిషన్లో తప్పకుండా రాణించాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణిస్తే ఆర్సీబీ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మరోసారి ఎస్ దయాల్ కానీ, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాగు ఫెర్గ్యూసన్ బౌలర్స్ రాణిస్తే మాత్రమైతే తిరుగుండని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ దయాల్ అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో మాత్రమైతే చాలా రాడు తేలారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు అయితే పూర్తిగా విప్లవం అనేది. సెకండ్ హాఫ్ ఐపీఎల్ వచ్చేసరికి వీళ్ళు చాలా బాగా రాణించారని కూడా చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెయిన్ డిసడ్వాంటేజ్ మిడిల్ ఆర్డర్లో గేన్ మ్యాక్స్వెల్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అదే మెయిన్గా డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి కరణ్ శర్మ, లాగు ఫెర్గ్యూసన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. వీళ్ళు రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో తప్పకుండా రాణిస్తే ఆర్సీబీ గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆర్సీబీకి అయితే మరి ఈ 2 బలహీనతను అయితే అధిగమిస్తే ఆపడం ఎవరి తరం అయితే కాదు. రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. విరాట్ కోహ్లీ, ఫ్యాట్ డూప్లెసిస్, గ్యాన్ మ్యాక్స్వెల్, రజిత్ పటిదార్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్, ఎస్ దయాల్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాగు ఫెర్గ్యూసన్, స్వప్నిల్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా. అదేవిధంగా మరి రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ హాఫ్లో రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. వరుసగా 8 విజయాలతోనే టాప్ పొజిషన్లోకి దూసుకొని పోయిందని చెప్పుకోవచ్చు. మన ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఐపీఎల్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తిగా డిసప్పాయింట్ పరిచిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో రియాన్ పరాగ్, సంజు శాంసన్ వంటి ఇద్దరు ప్లేయర్లే ప్రతి మ్యాచ్లో రాణించడం జరుగుతుంది. మిగతా ప్లేయర్స్ జాస్ బట్లర్ కానీ, ఎస్ఎస్ జైస్వాల్ కానీ, హిట్ మ్యారీ కానీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. సెకండ్ హాఫ్ ఐపీఎల్లో వచ్చేసరికి
బ్యాటింగ్ పొజిషన్‌లో వీళ్ళే బలహీనతగా అయితే కనబడుతున్నారు. గత 6 మ్యాచ్‌ల నుంచి వీళ్ళు మాత్రం అయితే రాణించలేదు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో యుజ్వేంద్ర చాహల్ గాని, ట్రెంట్ బోల్ట్ గాని, సందీప్ శర్మ వంటి బౌలర్స్ అయితే అద్భుతంగా రాణించారు. కానీ సెకండ్ హాఫ్ ఐపీఎల్ వచ్చేసరికి వీళ్ళు కూడా పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా రాజస్థాన్ రాయల్స్‌కు డిసడ్వాంటేజ్ ఏడుందంటే బ్యాటింగ్ పొజిషన్‌లో యశస్వి జైస్వాల్ గాని, అదేవిధంగా ధ్రువ్ జురేల్ గాని, రోమన్ పావెల్ గాని వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. గత మ్యాచ్‌లో నుంచి మాత్రం అయితే. అదేవిధంగా జాస్ బట్లర్ కూడా రాణించలేదు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ మాత్రం అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాణించకపోతే మాత్రం అయితే మరోసారి అయితే ఓటమి అయితే చవిచూస్తుంది. మెయిన్‌గా ఇవే రాజస్థాన్ రాయల్స్‌కి అయితే బలహీనతలు అయితే ఉండడం జరిగింది. ఇవి అధిగమిస్తే ఈజీగా రాజస్థాన్ అయితే విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్‌గా ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌లో ఈ ప్లేయర్ మాత్రం అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, రియాన్ పరాగ్ వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్‌లో కీ రోల్ పోషించనున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ మాత్రం అయితే కీ రోల్ పోషించనున్నారు. ఓవరాల్‌గా ఈ 6 మంది ప్లేయర్స్ మాత్రం రాణిస్తే రాజస్థాన్ రాయల్స్‌కి అయితే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. యశస్వి జైస్వాల్, టామ్ క్లోరర్, సంజు సామ్సన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, రోహన్ పావెల్, రవిచంద్ర అశ్విన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, నాందేడ్ బర్గర్, యుజ్వేంద్ర చాహల్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ అయినా, బ్యాటింగ్ పొజిషన్ అయినా స్ట్రాంగ్‌గానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు అయితే సమవుజ్జులుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టీంలో కీ ప్లేయర్ లేకపోయారు. ఈ టీంలో కూడా కీ ప్లేయర్లు అయితే లేరు అని చెప్పుకోవచ్చు. ఆ టీంలో వచ్చేసరికి ఓపెనర్ జాస్ బట్లర్ లేడు. ఈ టీంలో వచ్చేసరికి విల్ జాక్స్ కూడా లేకపోవడంతో 2 టీంలకైతే మెయిన్ బ్యాటర్స్ అయితే లేకుండానే మ్యాచ్లో బరిలో దిగనున్నారు. అయితే 2 టీంలు కంపేర్ చేస్తే 2 టీంలు సమవుజ్జులుగానే కనిపిస్తున్నారు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ 2 విభాగాలు అనుకూలంగా ఉంటుందని అయితే పిచ్ రిపోర్ట్ అయితే లేటెస్ట్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పిచ్ పైన వచ్చేసరికి దాదాపు 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రికార్డులు అయితే చెప్పడం జరుగుతుంది. గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై పైన గుజరాత్ టైటన్ 231 రన్స్ చేయడం జరిగింది. ఛేదనలో చెన్నై వచ్చేసరికి 200 రన్స్కి రీచ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈజీగా 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ పిచ్ పైన. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ పైన రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం నమోదు చేస్తుందంటే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.